హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణీస్ క్రియేటివ్ వాళ్ళ తెలుగు. నేను త్రివేణి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మొన్న సాటర్డే వ్లాగ్ అనమాట. ఆ రోజు ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది ముందు రోజు నైట్ నుంచి. ఆ రోజు మా వారికి హాలిడే మూలని కొంచెం లేట్గా లేచాం. లేచిన తర్వాత బయట చల్లగా ఉంది కదా, వాముజావ చేయమన్నారు. మీకు తెలిసే వాముజావ ఎలా చేస్తారో. విలేజెస్లో అయితే తప్పకుండా చేస్తారు రైనీ సీజన్ వచ్చిందంటే. వాము అనేది డైజెషన్కి చాలా మంచిది అండ్ సీజనల్ ఫ్లూస్ అయి రాకుండా అయితే అడ్డుకుంటుందని విలేజెస్లో చేస్తూ ఉంటారు. మా పిల్లలకైతే తెలీదు. మా వారు చెయ్యి నాకు తినాలనిపిస్తుంది అంటే ఆ రోజు హాలిడే ఆయనకి. సో లేచి ఇంట్లో నూకలు కూడా లేవు, బియ్యాన్ని మిక్సీలో ఒకసారి నలిపి అవి కొంచెం నూకలు అయ్యాక చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత చేశాను కదా, అంత క్వాంటిటీ చేయాలో కూడా తెలియలేదు నాకు. ఎక్కువ చేసాను. అండ్ అది వచ్చేసి నువ్వుల నూనెతో తింటే సూపర్ ఉంటుంది, కానీ నువ్వుల నూనె లేదు ఇంట్లో. సో మేము నెయ్యితో అడ్జస్ట్ అయిపోయాం. ఇది కూడా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. ఆ రోజు ఎవరికైనా కావాలి అంటే రెసిపీ అయితే షేర్ చేస్తాను, ఇందులో లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇది ఆ రోజు ఆఫ్టర్నూన్ అనమాట. వర్షం అయితే తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ వర్షం అయితే అలా లైట్గా పడుతూనే ఉంది. గొర్రెలు వచ్చాయన్నమాట ఇంటి ముందుకి. చాలా గ్రీనరీగా అయిపోయింది అనమాట. మా చుట్టుపక్కల అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది, అది రెయిన్స్కి వచ్చేసి బాగా గ్రీనరీగా కనిపిస్తుంది. మేకలు వచ్చాయి, గొర్రెలు వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఈ కరోనా వచ్చిన తర్వాత హెయిర్ కట్స్ అనేది నేను ఇంట్లోనే చేస్తున్నాను, మా వారికి మా బాబుకి కూడా. మా వారికి ముందు చేసేసా, తర్వాత బాబుకి చేస్తున్నాను అనమాట. ఆయన సూపర్వైజింగ్ చేస్తుంటే నేను హెయిర్ కట్ చేస్తున్నాను. వాడు చూడండి ఎన్ని రకాల ఫేస్లు పెడతాడు ఇక్కడ. నేను అసలు చూడలేదు, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను అనమాట. ముందు హెయిర్ స్ప్రే, వాటర్ స్ప్రే చేసుకొని, నాకు వచ్చేసి బాయ్స్ కట్ రాదండి, వీడియోస్లో అది చూసే చేస్తున్నా. ఇది 2 months నుంచి. మనకు వచ్చిందే చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళడం అయితే చాలా కష్టం. అందులో మా ఏరియా వచ్చేసి పాజిటివ్ కేసులు బాగా వస్తున్నాయి. పిల్లల్ని సెలూన్కి తీసుకెళ్ళాలన్నా సరే చాలా భయంగా ఉంటుందన్నమాట. సో ఇంట్లోనే హెయిర్ కట్ అనేది చేసేసాను నేను. మా రూమ్ చిన్నదన్నాను కదా, చూసారా? హాల్లో కెమెరా పెడితే అటు హాల్ ఇటు కిచెన్ కూడా కవర్ అయిపోతుంది అనమాట, అంత చిన్నగా ఉంటుంది. నేను ఎక్కువ షార్ట్ అయితే చేయట్లేదు, వాడికి అయినా చాలా త్వరగా పెరిగిపోతుంది అనమాట హెయిర్. ఇలా దువ్వెనికి సైడ్స్ నుంచి తీసుకొని ఈవెన్గా కట్ చేస్తున్నాను అనమాట హెయిర్ని. హెయిర్ మొత్తం అలాగే కట్ చేస్తూ ఉంటాను. మధ్య నాకు ఫ్రంట్ హెయిర్ కట్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతే మా వారు హెల్ప్ చేశారనమాట. ఆ వీడియో కూడా ఉంటుంది ఇక్కడ. వాడి ఫేస్ చూసి నిజంగా ఏమన్నా నొప్పేస్తుందేమో అనుకున్నాను, కాకపోతే సరదాగా చేస్తున్నాడు అనమాట. మనకు కూడా అలా చేస్తూ అది ఎలా చేయాలి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది 2-3 సార్లకి. నాకు కొద్దిగా పర్వాలేదు, కాకపోతే ఇంకా మనం సెలూన్లో చేసినంత కరెక్ట్గా అయితే చేయలేం కదా. చూసేసేయండి వీడియో అయితే. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. నొప్పి ఏం వేయలేదు వాడికి, చెప్పకుండా వంచారని కోపం అంతే. అలా ఏడుస్తున్నాడని మీరు బాబు మెండ వంచేస్తున్నారు అనుకోకండి. వాడిని అలా కూర్చోబెట్టడానికి టీవీలో అయితే జబర్దస్త్ వస్తుందన్నమాట. కొంతసేపు కార్టూన్స్, చిట్టికి అతను ఏదో ఉంటుంది కదా, ఆ కార్టూన్స్ ఏదో వస్తుంది, అది కొంతసేపు చూశాడు. జబర్దస్త్ చూశాడు. అవి నడుస్తున్నంతసేపు కోఆపరేట్ చేసేవాడు. మళ్ళీ వెంటనే నాకు నొప్పి వస్తుంది, నన్ను వదిలే, నాకు వదిలే అంటూ ఇంకదే పాట అనమాట. చాలా పిల్లల్ని కంట్రోల్ చేయడం అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. అక్కడ సెలూన్లో ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ వాడికి ఆ పాట హెయిర్ స్టైల్ చేయడానికి ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేసేయండి.